నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. నియోజకవర్గంలో అవగాహన కోసం పర్యటించానని సుజనా చౌదరి తెలిపారు. 5 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. మంత్రిగా ఉన్న వెల్లంపల్లి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు సుజనా చౌదరి. 10 తరాలు గుర్తుండిపోయేలా పనిచేస్తానని పేర్కొన్నారు ఆయన. భూతద్దం పెట్టి చూశారు. గత 5 సంవత్సరాల్లో పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు ఏమన్నా చెప్పుకోదగ్గని చేశారా? ఆ సందర్భంగా ఏంటంటే ఆ సందర్భం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు అలాగే నత్తనాడు నడిపించారు. 2014 నుంచి 19లో స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు చేసిన దాఖలాలు లేవు. అదే 3-4 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నేను పశ్చిమ నియోజకవర్గం రాక ముందు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ నాకు అనుభవం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంతో మందిని పంపించి గెలుపు ఓటమి చూసిన వాడిని. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా మెయిన్ డ్యూటీ అది. అప్పుడు కూడా నేను అనుకునేవాడిని